నిన్న చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ హ్యాట్రిక్తో మెరిసిపోయాడు. సీజన్లో ఇప్పటివరకు అంతంత మాత్రం ప్రదర్శనతో సరిపెడుతూ వస్తున్న చాహల్ నిన్న చెన్నైపై మాత్రం రెచ్చిపోయాడు. మొదటి 2 ఓవర్లు బౌలింగ్ పక్కన పెడితే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధోని క్రీజ్లో ఉన్నాడని తెలిసి కూడా బాల్ని తీసుకువెళ్ళి అది కూడా 19వ ఓవర్ చాహల్ చేతిలో పెట్టాడు. కానీ ధోని మొదటి బంతికే చాహల్ను భారీ సిక్సర్ బాదాడు. ఇక చాహల్ ధోని చేతిలో చచ్చాడే అని ఫ్యాన్స్ అంతా భావించుంటారు. కానీ తనే ఐపీఎల్లో లీడింగ్ వికెట్ టేకర్ని అని అందరికీ గుర్తు చేసేలా నెక్స్ట్ బంతికే ధోనిని అవుట్ చేశాడు చాహల్. మరోసారి ఫ్లైటెడ్ డెలివరీ వేస్తే టెంప్ట్ అయిపోయిన ధోని లాంగ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇక అది మొదలు మిగిలిన పనిని చాహల్ ఫినిష్ చేసేశాడు. 172 పరుగులకి 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన చెన్నైని 190 పరుగులకే ఆల్అవుట్ అయిపోయేలా చేశాడు చాహల్. ఆఖరి 9 బంతుల్లో చెన్నై 5 వికెట్లు కోల్పోయేలా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. శామ్ కరణ్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు 200 పరుగులు ఈజీగా దాటేసేలా కనిపించిన చెన్నైను గల్లంతి చేసి పారేస్తూ 19వ ఓవర్లో 4, 5, 6 బంతులకు వరుసగా దీపక్ హుడా, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు చాహల్ దాటికి ఆ ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయింది చెన్నై. ఐపీఎల్ కెరీర్లో చాహల్కి ఇది 2వ హ్యాట్రిక్ కాగా 2 హ్యాట్రిక్లు తీసిన రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ల సరసన చేరాడు చాహల్. అమిత్ మిశ్రా 3 హ్యాట్రిక్లతో ఈ టేబుల్లో టాప్లో ఉన్నాడు. మొత్తంగా 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చిన చాహల్ 4 వికెట్లు తీసి చెన్నైని 190 పరుగులకే పరిమితం చేయడంతో పాటు ఓవరాల్గా తన 218వ ఐపీఎల్ వికెట్ తీసుకుని తను ఎందుకు ఐపీఎల్లో టాప్ అండ్ లీడింగ్ వికెట్ టేకర్ని అని మరోసారి ప్రూవ్ చేశాడు.